హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కేవి కిచెన్స్. పొయ్యి వెలిగించుకుని మూకుడు పెట్టుకోవాలి. ఇది వేడెక్కాక పచ్చిశనగపప్పు వేయించుకుంటున్నాం. ఆయిల్ లేకుండా వేయించుకోవాలి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టి వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేసినాయండి. ఇవి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మినపప్పు వేయించుకోవాలి. ఇది కూడా సేమ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మినపప్పుని. అయిపోయింది. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగింది. దీన్ని మళ్ళీ ప్లేట్లోకి తీసుకుందాం. బియ్యం తీసుకుని బియ్యం కూడా సేమ్ వేయించుకోవాలి. వీటిలో ఒక 10 మిరియాలు వేసుకుని వేయించుకోవాలి. ఇంగువ, లైట్గా జీలకర్ర, ఇవి కలుపుకొని వేయించుకోవాలి. వేగిపోయాయి. ఓ ప్లేట్లోకి తీసేసుకుందాం. పుట్నాలపప్పు ఎక్కువసేపు అవసరం లేదు, ఆల్రెడీ వేయించుకుని పప్పే కాబట్టి ఒక 2 నిమిషాలు. నువ్వులు వేయించుకోవాలి. నువ్వులు చిటపటలు ఆడేంత వరకు వేయించుకోవాలి. అయిపోయింది. ప్లేట్లోకి తీసుకుంటున్నాం. కరివేపాకు ఒక్కసారి జస్ట్ వేయించుకోవాలి. ఇలా గసగసాలు వేయించుకోవాలి. ఎక్కువసేపు అవసరం లేదు, కొంచెం లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. ఇవి చిటపటలు ఆడుతున్నాయి, తీసేసుకోవచ్చు. అయిపోయింది. లైట్గా ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఎండుమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్. ఇలా మొత్తం అన్నీ వేయించేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకుని పౌడర్లా చేసుకోవాలి. ఈ పౌడరు తవా ఇడ్లీలోకి, దోశల్లోకి వేసుకుంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.